ఈ వీడియోలో మనం ఉపరాష్ట్రపతికి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానం భర్తీకి ముహూర్తం ఖరారైంది. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుంది. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ భాగం ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 5వ భాగం. రాజ్యాంగంలోని 5వ భాగంలో 63 నుంచి 71 వరకు గల ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 64. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి స్థానం ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి పదవికి కావలసిన అర్హతలకు సంబంధించి సరికాని సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, భారతీయ పౌరుడై ఉండాలి, ఇది కరెక్ట్. ఆప్షన్ బి, 35 సంవత్సరాల వయసు నిండిన వాడై ఉండాలి, ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ సి, లాభదాయకమైన పదవుల్లో ఉండరాదు, ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ డి, లోక్సభ సభ్యుడు కావడానికి ఉండవలసిన అర్హతలు ఉండాలి, ఇది రాంగ్. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ సభ్యుడు కావడానికి ఉండవలసిన అర్హతలు ఉండాలి. క్వశ్చన్లో సరికానిది ఏది అని అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 66 క్లాస్ 1 ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణం లేదా ఎలక్టోరల్ కాలేజ్ గురించి తెలుపుతుంది. ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఆర్టికల్ 66 క్లాస్ 2 పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ రాష్ట్ర విధాన సభలోనూ సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ సభ్యుడిగా ఉన్నట్లయితే ఆయన ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన నాటి నుంచి ఆ పదవి ఖాళీ అయినట్లు ప్రకటితమవుతుంది. ఆర్టికల్ 66 క్లాస్ 3 ఉపరాష్ట్రపతి పదవికి అర్హతల గురించి తెలుపుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండిన వాడై ఉండాలి, మరియు రాజ్యసభ సభ్యుడు కావడానికి ఉండవలసిన అర్హతలు ఉండాలి. ఆర్టికల్ 66 క్లాస్ 4 ప్రకారం లాభదాయకమైన అధికార పదవుల్లో గాని కేంద్ర రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల్లో గాని ఉండరాదు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి మరియు మరో 20 మంది సభ్యులు బలపరచాలి. నామినేషన్ పత్రంతో పాటు 15,000 రూపాయలు డిపాజిట్గా చెల్లించాలి. ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలుపుతుంది. ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆర్టికల్ 67 క్లాస్ ఏ ప్రకారం ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపాలి. ఆర్టికల్ 56 క్లాస్ ఏ ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి పంపిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజ్యసభ. ఆర్టికల్ 67 క్లాస్ బి ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందుగా ఉపరాష్ట్రపతికి నోటీసు జారీ చేయాలి. రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. దీనిని లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ బై 2 + 1. ఇందులో ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు సభలోని మొత్తం సభ్యుల సంఖ్య లేదా టోటల్ సీట్స్
మైనస్ ఖాళీ స్థానాల సంఖ్య లేదా వేకెంట్ సీట్స్. ప్రస్తుతం రాజ్యసభలోని మొత్తం స్థానాల సంఖ్య 245. ఇందులో ఖాళీ స్థానాలు 5. అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ 245 మైనస్ 5 240 అవుతుంది. ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్. ఇక్కడ మనకు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఎంత వచ్చింది? 240. 240/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 121. ఈ విధంగా ఎఫెక్టివ్ మెజారిటీని తెలుసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభకు ఎన్నికైన నామినేట్ అయిన సభ్యులు. ఆర్టికల్ 66 క్లాస్ 1 ప్రకారం లోక్సభలోని సభ్యులు, రాజ్యసభలోని ఎన్నికైన సభ్యులు మరియు నామినేట్ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్సభలో నామినేట్ సభ్యులు ఉండరు, కేవలం ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 క్లాస్ 1 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. దీని ప్రకారం 17వ ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ పరిధిలోకి రాజ్యసభ నుంచి 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు మరియు లోక్సభ నుంచి 543 మంది ఎన్నికైన సభ్యులు వస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 5 సీట్లు, లోక్సభలో 1 సీటు ఖాళీగా ఉన్నందున మిగిలిన 782 మంది ఉపరాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రతి సభ్యుడు ఓటు విలువ 1గానే ఉంటుంది. విజయానికి 391 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల బలం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన వారు ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ. ఈ నలుగురిలో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన వారు ఎవరు అని క్వశ్చన్లో అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై అందరూ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 62 వరకు, వివి గిరి వరాహగిరి వెంకటగిరి 1967 నుంచి 69 వరకు, ఆర్ వెంకట్రామన్ 1984 నుంచి 87 వరకు, శంకర్ దయాళ్ శర్మ 1987 నుంచి 92 వరకు ఉపరాష్ట్రపతులుగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఉపరాష్ట్రపతులను కాలక్రమంలో అమర్చండి. జాకీర్ హుస్సేన్ ఉపరాష్ట్రపతిగా 1962 నుంచి 67 వరకు ఉన్నారు. కేఆర్ నారాయణన్ 1992 నుంచి 97 వరకు, గోపాల్ స్వరూప్ పాఠక్ 1969 నుంచి 74 వరకు, కృష్ణకాంత్ 1997 నుంచి 2002 వరకు ఉపరాష్ట్రపతులుగా ఉన్నారు. పదవిలో ఉండగా మరణించిన ఒకే ఒక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఉపరాష్ట్రపతి పదవిని 2 సార్లు చేపట్టినవారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, వివి గిరి, బిఎస్ షెకావత్, హమీద్ అన్సారీ. ఈ 5గురిలో ఉపరాష్ట్రపతి పదవిని 2 సార్లు ఎవరు చేపట్టారు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు హమీద్ అన్సారీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 57 వరకు మరియు 1957 నుంచి 62 వరకు 2 సార్లు, హమీద్ అన్సారీ 2007 నుంచి 12 వరకు మరియు 2012 నుంచి 17 వరకు 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టారు.